నమస్తే. ఏపీపీఎస్‌సి డ్రీమ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆధునిక ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి ఆహ్, కంపెనీ పాలనలో ఆంధ్ర అనే టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంటు. ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో ఇది కంపెనీ అనేది తన యొక్క సుస్థిరమైన స్థానం ఎలా సంపాదించుకుంది అనే దాని గురించి వచ్చేసరికి ఇక్కడ మనం చాలా తెలుసుకోవాలి. ఇంతకుముందు ఉన్న వీడియోలో మనం ఈ కంపెనీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. కంపెనీ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అటు పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు. ఇలా వీళ్ళందరిని దాటుకొని ఈ సర్కార్‌లో గాని, అదే విధంగా సీడెడ్ మరియు గుంటూరు, లాస్ట్‌లో నెల్లూరు, చిత్తూరు. ఈ ప్లేసుల్లో పూర్తిగా సీడెడ్ జిల్లాలు లేదా దత్త మండలాలు అని చెప్పేసి అన్నాము. అవి ఏదైతే కడప, కర్నూలు, బళ్ళారి, అప్పటి బళ్ళారి ఇవన్నిటిని మనం సీడెడ్ జిల్లాల కింద అనంతపురం ఇవన్నీ సీడెడ్ జిల్లాల కింద ఉండేవి. వాటిని దత్త మండలాలు అని చెప్పేసేవారు. ఎవరైతే ఈ యొక్క ఆర్కాట్ రాజు ఉన్నాడో, నిజాం రాజు ఉన్నాడో, నిజాము ఆ రాజు బ్రిటిష్ వాళ్ళకి ఇవి దానం చేశాడు కాబట్టి వాటిని దత్త మండలాలు అన్నారు. వాటి తర్వాత లాస్ట్‌గా అటు ఉత్తర సర్కార్ అయిపోయిన తర్వాత గుంటూరు సర్కార్ తర్వాత దత్త మండలాలు, తర్వాత లాస్ట్‌లో నెల్లూరు మరియు చిత్తూరు. వీళ్ళ కిందకి ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ కిందకొచ్చేసాయి. మద్రాస్ కిందకొచ్చేసాయి. ఇక రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాదు అవన్నీ గూడా ఈ యొక్క అటు అటు నిజాం నవాబుల కిందకి ఈ యొక్క రాజ్యాలనేవి వెళ్ళిపోయినాయి. ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతం కోస్తా ప్రాంతం మొత్తం ఈ యొక్క కంపెనీ పాలనలోకి వచ్చేసింది. దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఫోటోలో బ్రిటిష్ వారి అధికార చిహ్నం ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి, అదేవిధంగా దత్త మండలాలు కోస్టల్ అంటారు. శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు ఈ రాయలసీమతో పాటు మొత్తం కలిపి ఈ యొక్క ప్రదేశంలో వాళ్ళ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక సుస్థిరమైన వీళ్ళు ఏంటంటే ఫస్ట్ దీనికోసం వచ్చారు. ఏది వ్యాపారం వర్తకం కోసం వచ్చి అక్కడ రాజుల్ని ఈ మచ్చిక చేసుకొని పక్కనున్న ఫ్రెంచ్ వాళ్ళని తరిమేసి వాళ్ళ స్థానంలో వీళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. చిన్నగా వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళకి రాజులకి సైనిక సహకారం అందిస్తూ అక్కడ ఉన్న రాజుల్ని యుద్ధాల్లో వాళ్ళకి సైన్యాన్ని ఇచ్చినందుకు గాను ఎంతో కొంత అమౌంట్ అనేది తీసుకోవటం అలా చేస్తూ చిన్నగా వీళ్ళు అలా సహాయం చేసినందుకు ఏదో ఒక ప్రాంతాన్ని వాళ్ళ చేతుల్లోకి వచ్చే విధంగా చేసుకున్నారు. అలా చేసిందే ఈ ఆంధ్ర ప్రాంతం మొత్తం ఈ టైంలో సారీ అండి. ఈ ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రాంతం మొత్తం ఈ బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకి వెళ్ళిపోయిందనమాట. తర్వాత ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ దాని గురించి తర్వాత వాళ్ళ కంపెనీ సుస్థిరంగా ఎలా ఏర్పడింది అనేది దాని గురించి మనం చూసినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో 1802 నాటికి 2 ప్రధాన భాగాలు ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయని ముందు చెప్పడం జరిగింది. కోస్తా జిల్లాలు దత్త మండలము కంపెనీ పాలన కిందకి వచ్చి మద్రాస్ రాష్ట్రంలో భాగాలైన అటు హైదరాబాద్ విడిపోయింది. ఇది హైదరాబాద్ ప్రాంతం ఏదైతే మనకి ఇక్కడ చూపిస్తున్నామో హైదరాబాద్ ప్రాంతం, అదేవిధంగా మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ కిందకి వచ్చేసరికి మన ఈ దత్త మండలాలు కోస్టల్ ఏరియా అంతా వాటి మీదకి వచ్చేసింది. యానాం అప్పటికి ఫ్రాన్స్ కిందకు ఉంది. మెడ్రాస్ మాత్రం వీళ్ళ ప్రాంతం ఇదంతా కలిపి ఇదంతా మెడ్రాస్ ప్రెసిడెన్సీ కిందకు వచ్చేసిందండి.
మీరు చూస్తే మొత్తం ఇదంతా మద్రాస్ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2 భాగాలైంది. హైదరాబాద్‌కి ఒక ప్రాంతం, అది తెలంగాణ ప్రాంతం. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతం, కన్నడ, మరాఠా ప్రాంతాలతో కలిసి నైజాం సంస్థానంలో భాగమైందనమాట. నైజాంలో తెలంగాణ ప్రాంతాన్ని వరంగల్, మహబూబ్ నగర్ సుభాలుగా విభజించారు. ఏందంటే వీళ్ళు సుభాలుగా విభజిస్తారు ఏ ప్రాంతాన్నైనా. అప్పటి తెలంగాణ అప్పుడు ఉన్న నిజాం ప్రభువులు మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రాంతాలను ఆంధ్ర అని, నైజాంలో తెలుగు ప్రాంతాలను తెలంగాణ అని అనటం సాధారణం అని కూడా అయింది. ఈ ఏదైతే మీకు ఇక్కడ కనబడుతుందో మద్రాసులో రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలను ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇక్కడ మీకు చూపిస్తుంది, ఈ ప్రాంతం ఉందో అది హైదరాబాద్ కింద తెలంగాణ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర కింద వచ్చేసింది. ఆంధ్ర అన్నారు, మద్రాస్ కింద ఉందో మొత్తం. ఈ విభజన ఏర్పడినప్పటికీ అప్పటి నుండి 2 ప్రాంతాల్లో పాలనా విధానంలో, సామాజిక సంస్కృతి పరిణామాలలో తీవ్రమైన తేడాలు ఏర్పడినాయి. చాలా తీవ్రంగా పరిణామాలు ఏర్పడ్డాయి. అంటే అది తెలంగాణ ప్రాంతం అని, ఇదేమో హైదరాబాద్ ఒకవైపు తెలంగాణలో భాగమని, అదేవిధంగా కోస్తా మద్రాసులో భాగంగా చాలా వ్యత్యాసాలు ఏర్పడ్డాయి ఈ ప్రాంతాలకి. అయితే కారణాలు ఏమైనప్పటికీ ఈ మద్రాసు రాష్ట్రం ఏదైతే ఉందో ఈ మద్రాసు రాష్ట్రంలో వలస పాలకులు కొంత కొత్త పాలనా విధానాన్ని కొత్త పాలనా విధానాన్ని ఆధునీకరణకు తోడ్పడే అంశాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ అనేది చేయటం స్టార్ట్ చేశారు. మద్రాస్కి నగరపాలక సంస్థని ఎలా, అదేవిధంగా కొత్త పాలనా విధానాన్ని తీసుకొచ్చేశారు. నైజాం సంస్థానంలో మధ్యయుగ భూస్వామ్య విధానమే కొనసాగింది. ఏదైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళు ఆ భూస్వామ్య విధానాన్ని ఆ వాళ్ళు ఫాలో అయ్యారు. కానీ ఇక్కడ ఏదైతే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి బ్రిటిష్ వారు ఏం చేశారంటే వాళ్ళు ఎలా అయితే వాళ్ళ యొక్క పట్టణాలను అభివృద్ధి పరుచుకున్నారో వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ విధంగా, అదంటే మద్రాస్ని ఒక నగర పాలక సంస్థగాను, అదేవిధంగా అక్కడ కాలువలు కట్టించడం కానీ, అంటే కొత్త పాలనా విధానాన్ని తీసుకొచ్చేసారనమాట. వాళ్ళకి ఏ విధంగా వీలవుతుందో ఆ విధంగా అనుకూలంగా మలుచుకున్నారు. తర్వాత కంపెనీ కంపెనీ అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఎలా అయితే మార్చుకున్నారో దానికి ఇక్కడున్న భారతీయులకు అది నచ్చలేదు. నచ్చకపోవటం వల్ల ఏం జరిగిందంటే కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయటం జరిగింది. ఉత్తర సర్కారు రాయలసీమ ప్రాంతాలను వసతి చేసుకున్న ఆంగ్లేయ కంపెనీ అక్కడ తన పరిపాలనను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించిందనమాట. ఇక్కడ ఏంటంటే తన పరిపాలన ప్రవేశపెట్టడానికి ఏదైతే కొత్త విధానాలను తీసుకొచ్చారో ఆ కొత్త విధానాలను అక్కడ ప్రవేశపెడదామని చూసింది. కానీ ఏమైందంటే కంపెనీ అధికారులు దురుసుగా ప్రవర్తించేవాళ్ళు. దీనిలో భాగంగా ఏదైతే వాళ్ళు ప్రవేశపెట్టాలనుకున్న వాటిలో భాగంగా ఎవరితో పడితే వాళ్ళతో దురుసుగా ప్రవర్తించే వాళ్ళు, వారి అధికారాన్ని స్థానిక జమీందారులు, ప్రభువులు నిరసించారు. అంటే వాళ్ళ యొక్క విధానం ఇక్కడున్న జమీందారులకి, స్థానికంగా ఉండే జమీందారులకు కానీ, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రాజులకు కానీ నచ్చలేదు. దానికి గాను వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఉండే కొద్ది ఈ నిరసన అనేది తీవ్ర రూపం దాల్చింది. దానితో పాటుగా తిరుగుబాట్లు అనేవి జరిగాయి. ఈ తిరుగుబాట్లు అంత తీవ్రమైనవి కాకపోయినా, అంటే మనం భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాట్లతో పోలిస్తే ఈ తిరుగుబాట్లు అంతా తీవ్రమైనవి లాగా అనిపించలేదు కంపెనీ అధికారులకి. కానీ కంపెనీ అధికారులు మాత్రం కొంచెం భయపెట్టాయి. ఈ తిరుగుబాట్లకి అసలు ముఖ్య కారణాలు ఏంటి అని చూసినప్పుడు, ఒకటి కంపెనీ పాలనా పద్ధతి విదేశీయమైనది. అంటే వాళ్ళ యొక్క ప్రాంతంలో ఎలా ఉంటుందో పాలనా పద్ధతి, ఆ పద్ధతిని మాత్రమే వాళ్ళు యూజ్ చేశారు ఇక్కడ. కంపెనీ అధికారులు వర్తక వ్యాపారాలలో సిద్ధహస్తులే కానీ పాలనలో అంత నేర్పులు కాదు. ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చింది, బ్రిటిష్ ప్రాంతం నుంచి
ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని అక్కడ రాణి దగ్గర ఒప్పందాన్ని కుదుర్చుకొని ఇక్కడికి వర్తక వ్యాపారాల కోసం వచ్చారు. కానీ వీళ్ళకి పాలన చేయటంలో అంటే ఇక్కడ ఉన్న రాజుల్లాగా పాలన చేయటంలో వాళ్ళు అంతగా ఆహ్, పెద్దగా తెలీదు. ఎందుకంటే వీళ్ళు వ్యాపారస్తులు మాత్రమే గాబట్టి. కానీ ఇక్కడ వీళ్ళకి భారతీయులలో ఉన్న ఒక భావాన్ని వీళ్ళు వాళ్ళకి సులువుగా, ఈజీగా ఉంది వీళ్ళని ఎలాగైనా అంటే ఇక్కడ ఉన్న రాజులు ఎలా అంటారంటే ఒకడు ఒక మాట చెప్తే ఆ మాటను పట్టుకొని ఉంటారు. ఒకడి మీద ఇంకో మాట చెప్తే దాన్ని వింటారు తప్ప పక్కనోడి గురించి ఆలోచించరు. అలాంటి మనస్తత్వం ఉండేవి మన భారతదేశంలో ఉన్నటువంటి రాజులకి. తద్వారా వీళ్ళకి చాలా ఈజీగా వీళ్ళని బుట్టలో వేసుకోవచ్చు అన్న చందాన వీళ్ళేంటంటే ఒకళ్ళకి పక్కనున్న రాజులకి ఇంకొక రాజులకి తగాదాలు పెట్టడం అలా అలా జరుగుతూ వచ్చాయి. దాన్ని అనుకూలంగా చేసుకొని వీళ్ళు చిన్నగా వ్యాపారం నుంచి వాళ్ళ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీని ఇక్కడ స్థాపించేసేసి పాలనలోకి ఎంటర్ అయ్యారు. దానిలో భాగంగానే వాళ్ళ యొక్క కొత్త విధానాలను తీసుకురావడం జరిగింది. కానీ అవి ఇక్కడ ఉన్న రాజులకి, జమీందారులకి నచ్చకపోవడం వల్ల వాళ్ళు తిరుగుబాట్లు చేయడం జరిగింది. అయితే ఈ పాలన విషయంలో వీళ్ళంతా చాకచక్యం ఏమి లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ నేర్పరులేం కాదు. అదే విధంగా ఈ పాలనలో చాలా మంది ఎవరికి దొరికిన సొమ్ము వాళ్ళు చేజిక్చుకొని లంచాలకు అలవాటు పడ్డారు. అదే విధంగా పాలనలో అవకతవకలు అనేవి జరిగాయి. ప్రభుత్వానికి జమీందారులు చెల్లించవలసిన డబ్బును పేష్ కుష్ అంటారు. మనకి క్వెషన్ అడగొచ్చండి. ఏ విధంగా అంటే, ఈ ఫేష్ కుష్ అనే ఒక చిన్న లైన్ ఇచ్చేసి కింద ఆప్షన్స్ అడుగుతాడు. ఇది ప్రభుత్వానికి జమీందారులు చెల్లించవలసిన డబ్బు. ఇంకొక ఆప్షన్ వచ్చేసి రైతులు ఈ జమీందారులకు చెల్లించవలసిన డబ్బు. అదే విధంగా ఇది రెవెన్యూ శిస్తు వసూలు చేసే విధానం. లేదా ఇంకొక ఆప్షన్ పైవేవి కావని అడిగినప్పుడు మనం చూడాల్సింది ప్రభుత్వానికి జమీందారులు చెల్లించవలసిన డబ్బును పేష్ కుష్ అని అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సింగిల్ వర్డ్ ఇచ్చేసేస్తాడు. పేష్ కుష్ అని క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. దానిలో మనం కింద అక్కడ ఉన్న ఆప్షన్లలో వెతుక్కోవాల్సి ఉంటుంది. దయచేసి జాగ్రత్తగా వినండి. కంపెనీకి, ప్రభుత్వానికి ఏదైతే కంపెనీ ఉన్న ప్రభుత్వానికి జమీందారులు చెల్లించవలసిన డబ్బును పేష్ కుష్ అంటారనమాట. కంపెనీ పేష్ కుష్ మొత్తాన్ని పెంచడం జమీందారులకు ఒక కారణం. అంటే ఇక్కడ ఏదైతే చెల్లిస్తున్నారో జమీందారులకు ప్రభుత్వానికి దాన్ని పెంపు అంటే ట్యాక్స్ అనేది ఉంటుంది. ఇది ఒక ట్యాక్స్ అనుకోవచ్చు. దానికి ఇంకొంత ఎక్కువ మొత్తంలో పెంచేసింది. దానికి కోపం వచ్చేసింది జమీందారులకి. కంపెనీ అధికారుల శిస్తు వసూలు పద్ధతులు కూడా చాలా కఠినంగా ఉండేవి. అది కూడా వీళ్ళకి జమీందారులకి కోపం వచ్చేసింది. దీనికి తోడు కంపెనీ పాలకులు తరచూ జమీందారుల వారసత్వ విషయాలలో కూడా జోక్యం చేసుకునేవారు. అదే సైనిక సహకార పథకంలో వారసత్వానికి సంబంధించి ఇప్పుడు మన ఝాన్సీ బాయ్ డల్హౌసీ ఏ విధంగా అయితే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అప్లై చేసాడు అలాంటివి కూడా ఇక్కడ అప్లై చేసేవాళ్ళు. దానివల్ల జమీందారులకు ఇంకా కోపం వచ్చింది. ఎందుకంటే కంపెనీ పాలన వల్ల కోపోదిక్తులైనటువంటి జమీందారులు ఎందుకు వాళ్ళు కోపాన్ని పెంచుకున్నారు, వాళ్ళ ఆగ్రహానికి ఎందుకు కంపెనీ కారణమైందంటే ఒకటి ఈ ఫేస్ కుష్ అనే ట్యాక్స్ అనేది, తర్వాత వీళ్ళ శిస్తు వసూలు చేసే పద్ధతులు కూడా చాలా కఠినంగా ఉండేవి. ఇంకోటి కంపెనీ పాలకులు తరచు జమీందారుల యొక్క వారసత్వాలలో అంటే ఈ జమీందార్ తర్వాత వాళ్ళ కొడుకులు జమీందారులు అవుతారు. అలాంటి వాటిని కంపెనీ అధికారులు అడ్డుకునేవాళ్ళు. ఇంకొక ఇది ఈ జమీందారులకు సంబంధించి కంపెనీపై ఆగ్రహాన్ని తెప్పించిన ఒక కారణము. రెండవది వచ్చేసరికి 18వ శతాబ్దంలో బలమైన కేంద్ర ప్రభుత్వం లేనందువలన అనేక మంది స్వతంత్ర నాయకులు ఆరోపించారు. ఎందుకంటే ఎక్కడైతే ఒక సామ్రాజ్యం అనేది క్షీణించిపోతుందో, అక్కడ ఉన్న రాజులు క్షీణించడం మొదలు పెడతారో అక్కడున్న చుట్టుపక్కల ఉన్న స్వతంత్రుల సామంతులు ఏమవుతారంటే స్వతంత్రులు అవుతారు. అంటే వాళ్ళున్న ఏరియాను వాళ్ళ హస్తగతం చేసుకుంటారు. అప్పటి వరకు సామంతులుగా ఉన్న రాజులు వాళ్ళకి వాళ్ళే రాజులుగా ప్రకటించేసుకుంటారు. అక్కడ ఉన్న ఏరియా మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని పరిపాలన సాగిస్తూ ఉంటారు. అలా అలా అండి. వారిని సర్కార్ జిల్లాల్లో జమీందారులు గాను, ఈ సర్కార్ జిల్లాలంటే ఇప్పుడు మన గుంటూరు, అదే విధంగా ఉత్తర సర్కార్ శ్రీకాకుళం వరకు ఉన్న జిల్లాల్లో జమీందారులు గాను, రాయలసీమలో వాళ్ళని పాలెగార్లు.
ఇప్పుడు మీరు 'సైరా నరసింహారెడ్డి' చూసుంటారు. ఈ 'సైరా నరసింహారెడ్డిలో' చిరంజీవి ఒక పాలెగారు. ఆ పక్కనున్న ఆయన ఇంకొక పాలెగారు. ఇక్కడ ఎవరైతే ఇంకొక హీరో ఉన్నారో తమిళ్ హీరో ఆయన పాలిగారు. వీళ్ళంతా పాలిగర్లు. వీళ్ళని రాయలసీమలో పాలెగార్లు, పాలెగాళ్ళు అని కూడా వ్యవహరించేవాళ్ళు. అదేవిధంగా మన్నే దొరలుగా వ్యవహరించేవాళ్ళు. ఇదంతా ఉత్తర సర్కార్‌లో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి దొరలని మన్నెం దొరలుగా వ్యవహరించేవాళ్ళు. అయితే ఐరోపాలోని ప్రభువుల మాదిరి వారికి ప్రత్యేకమైన దుర్గాలు, సైనిక బలగాలు కూడా ఉండేవన్నమాట. ఐరోపాలో ఈ ఎవరైతే ప్రభువులు ఉన్నారో అలా వీళ్ళకి ఎవరైతే స్వతంత్ర నాయకులు ఉండేవారో వాళ్ళకి దుర్గాలు, సైనిక బలగాలు కూడా ఉండేవి. మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడైతే పతనం అయిందో అక్కడ ఉన్న దక్కన్‌లో ఉన్నటువంటి నిజాం ఉల్ ముల్క్ మరణంతో వారు మరికొంతమంది బలపడి సర్వస్వతంత్రులుగా అయ్యారు. అప్పటి వరకు ఈ మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో చక్రవర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రమంగా వాళ్ళ యొక్క బలహీనతలు వలన ఈ రాజ్యం అనేది విడిపోయి క్షీణించడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల ఉన్న రాజులు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క కట్టడాలని నిర్మించేసుకొని వాళ్ళు ఒక సైన్యాన్ని తయారు చేసుకొని సర్వస్వతంత్రులుగా వ్యవహరించడం జరిగింది. ఇలాంటి తరుణంలో కంపెనీ అధికారులు పాలన వారికి అప్పుడు కూడా కంపెనీలు అక్కడ ఉన్నాయి. ఈ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వీళ్ళ దగ్గరకు వచ్చేసి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి తరుణంలో కంపెనీ అధికారులు యొక్క పాలన ఏంటంటే వచ్చి రాని పాలన చేస్తూ ఈ యొక్క రాజుల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అదేవిధంగా జమీందారులను ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. దానివలన వీళ్ళని చూస్తేనే వాళ్ళ కోపం వచ్చేదన్నమాట. అయితే వారు ఆంగ్లేయ పాలనని ఆగ్రహావేశాలతో ఏడిసేసుకున్నారు. వీళ్ళ దెబ్బకి ఇక్కడున్న జమీందారులు గాని, పాలెగారులు గాని, మన్యందారులు గాని వీళ్ళందరికీ కోపం వచ్చేది. అదేవిధంగా వాళ్ళని చూస్తే వీళ్ళని ఈసడించుకునేవాళ్ళు ఆంగ్లేయులను చూస్తే. ఆంగ్లేయ కంపెనీ తన పాలనను సమర్థవంతంగా కొనసాగించాలన్నా లేదా తమ అధికారాన్ని ప్రతిష్టం చేసుకోవాలన్నా ఈ స్థానిక ప్రభులతో సంఘర్షణ అనివార్యం. ఎందుకంటే మొక్కై వంగని దాన్ని మానైతే వంచలేం కదా! అలా అన్నట్టు ఈ ఎవరైతే బ్రిటిష్ వారు ఉన్నారో వీళ్ళని ఏదో ఏదో విధంగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా చేసి వాళ్ళతో యుద్ధమైనా చేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను తమ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళ లాగా తయారు చేసుకోవాలని చెప్పేసి ఈ స్థానిక ప్రభుత్వంతో యుద్ధానికి దిగటం తప్పనిసరి అని చెప్పేసి అనుకున్నారు. ఈ కారణం వల్లనే మధ్య సర్కారులలో క్రీస్తు శకం 1768 నుంచి 1838 మధ్య రాయలసీమలో ఇక్కడ ఈ కారణాల చేత ఎక్కడంటే మధ్య సర్కారులో ఈ ఈ డేట్ నుంచి అండి 1768 నుంచి 1838 వరకు మధ్య సర్కారుల ప్రాంతాల్లో అదేవిధంగా మధ్య రాయలసీమలో 1800 నుంచి 1805 వరకు కొన్ని తిరుగుబాట్లు జరిగాయి. ఈ కాలంలో మధ్య సర్కారులు ఏవైతే ఉన్నాయో సర్కార్ ప్రాంతంలో అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో 1800 నుంచి క్రీస్తు శకం 1805 వరకు కొన్ని తిరుగుబాట్లు జరిగాయి బ్రిటిష్ వారి పైన. వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ పాలనకు వ్యతిరేకంగా ఇవన్నీ మీరు చూడొచ్చు. అక్కడ జమీందారులు వాళ్ళ పాలన ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళు పన్నులు వసూలు చేసుకోవటం దాని వలన జనాలు కూడా ఇబ్బంది పడుతూ అక్కడ ఉన్న పాలెగారులు కానీ జమీందారులు కానీ బ్రిటిష్ వారి యొక్క పాలన వ్యతిరేకించేవారు. వీళ్ళకి వచ్చి రాని పాలన వర్తకం కోసం వచ్చి వీళ్ళు పాలన స్టార్ట్ చేశారు. భారతదేశం మీద పెత్తనాన్ని చెలాయిస్తూ ఉన్నారు. దానికి వీళ్ళకి చాలా ఆగ్రహావేశాలు అక్కడ ఉన్నటువంటి జమీందారులు అదేవిధంగా ఈ మన్యం దొరలు వీళ్ళతో పాటు ప్రజల్లో కూడా ఆగ్రహావేశాలు ఏర్పడ్డాయి అన్నమాట. అందుకే తిరుగుబాట్లు చేయటం స్టార్ట్ చేశాడు రాయలసీమలోను ఇటు మధ్య సర్కారులో. సర్కార్ జిల్లాలో తిరుగుబాటు అసలు సర్కార్ జిల్లాలకు వచ్చేసరికి సర్కార్ జిల్లా అంటే ఎక్కడి నుంచి ఎక్కడన్నా అప్పటి ఒరిస్సా ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి ఈ గుంటూరు వరకు ఈ సర్కార్ జిల్లాలు అనేవి ఉండేవి. మన గుంటూరు సర్కార్ ఒకటి, అదేవిధంగా ఈ ఉత్తర సర్కార్లు వేరు. ఉత్తర సర్కారు ప్లస్ అక్కడ సర్కార్ మధ్య సర్కారు జిల్లాలు వేరు. గంజాం అందులో ఒక భాగం అండి. ఇది మరి ఒరిస్సాలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఈ అంతా కలిపి ఒక సర్కార్ కిందకు వస్తుంది.
ఆ సర్కార్ జిల్లాలో తిరుగుబాటు ఎలా జరిగిందనే దాని గురించి చూస్తే గంజాం సర్కార్‌లో తిరుగుబాటు. గంజాం సర్కార్‌లో తిరుగుబాటు. అంటే ఈ ఒడిస్సాలో ఒక ప్రాంతం ఇది. అదంతా మన ఆంధ్రప్రదేశ్, ఈ గంజాం అన్నీ కలిసి ఉండేది. దాన్నే ఒక సర్కార్‌గా చెప్పేవాళ్ళు. క్రీస్తు శకం 1768 నాటికి, క్రీస్తు శకం 1768 నాటికి గంజాం సర్కార్‌లో సుమారు 20 మంది జమీందారులున్నారు. అప్పటికే 20 మంది జమీందారులుండేవాళ్ళు. ఈ గంజాం సర్కార్‌లో. వారి ఆధీనంలో 35 దుర్గాలు, 30,000 మంది సైన్యం ఉండేవి. 35 దుర్గాలున్నాయి. అదే విధంగా 30,000 మంది సైన్యం కూడా ఈ 30 మంది జమీందారుల కింద ఉండేవాళ్ళు. కొండలలో, గుట్టలతో నిండిన ఈ కొండలతో, గుట్టలతో నిండిన ఈ ప్రాంతం స్థానిక ప్రభులకు సహజ రక్షణగా కల్పించబడింది. ఎందుకంటే ఎవరైతే ఈ అక్కడ జమీందారులు గాని, రాజులు గాని ఉన్నారో, ఈ బ్రిటిష్ వారు ఆ ప్రాంతం తెలీదు బ్రిటిష్ వారికి. ముఖ్యంగా ఈ కొండ, గుట్టల్లో ఉండే దుర్గాలకు వెళ్ళటానికి గాని, దాన్ని వాళ్ళ మీద దండెత్తటానికి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న రాజులు కాబట్టి. ఈ భారతదేశంలో గాని, ఆంధ్రప్రదేశ్‌లో గాని ఆ గంజాం సర్కార్‌లో ఉన్నటువంటి రాజులు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ ఏరియా తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కడ దాక్కుంటే వీళ్ళకి కనపడకుండా ఉంటారు. లేదా వాళ్ళని తప్పించుకొని వీళ్ళ మీద దాడి చేయడానికి ఈజీగా ఉండే మార్గాలు కూడా ఆ రాజులకు తెలుసు. కానీ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి వాటి గురించి తెలియదు. ఈ మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడైతే పతనమైందో ఈ యొక్క కంపెనీ పాలన కూడా కఠినతరం. అదే విధంగా వాళ్ళు అక్కడ ఉన్న రాజులపై కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాజ్యాధికారం చెలాయించడం వల్ల వీళ్ళకి జమీందారులకి, రాజులకి కోపం వచ్చేసేసి తిరుగుబాట్లు చేయడం స్టార్ట్ చేశారు. అందులో ముఖ్యంగా సర్కార్ జిల్లాలో గంజాం ఏరియాలో ఈ తిరుగుబాటు జరిగింది. క్రీస్తు శకం 1768 నాటికి ఈ 20 మంది జమీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కొండ ఏరియాలో, గుట్ట ఏరియాలో ఉండటం వల్ల వాళ్ళకి ఒక రక్షణ, సహజ రక్షణ అనేది వీటి వల్ల, ఈ గుట్టల వల్ల, కొండల వల్ల వచ్చింది. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సైన్యాలు ప్రవేశించడం చాలా కష్టం. అంటే పెద్ద మంద రావడానికి కష్టం. ఎందుకంటే వాళ్ళు గుట్ట మీద ఉన్నారనుకోండి, ఇలా కనపడకుండా సైన్యాలకి ఏదో ఒకటి రాళ్ళు ఏవో ఏశారనుకోండి, కింద ఉన్న బ్రిటిష్ సైన్యం అల్లాడుతుంది. ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సో, అది వాళ్ళకి చాలా అనుకూలంగా కలిసి వచ్చే ఒక విషయం. ఈ గంజాం ఏరియాలో ఉన్నటువంటి రాజులు గాని, జమీందారులకి. అందువల్ల గంజాం జమీందారులు ఎలాంటి భయం లేకుండా కంపెనీ పాలన ఎదిరించారు. ఇక్కడ చూడండి మీరు. గంజాం పాలన ఎదిరించారంట. అందులోను గుమ్మనూరు, పల్లాకిమిడి లేదా పర్లాకిమిడి జమీందారులు కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు లేవదీశారు. ఈ ప్రాంతంలో పెద్ద జమీందారైన విజయనగరం ప్రభు తిరుగుబాటు అన్నింటిలో ముఖ్యమైనది. ఈ ప్రాంతాల్లో ఈ గంజాం ఏరియా, అదేవిధంగా ఈ శ్రీకాకుళం, విజయనగరం ఈ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద జమీందారు అయినటువంటి విజయనగరం ప్రభువు తిరుగుబాటన్నిటిలో చేసిన తిరుగుబాట్లన్నిటిలో ఇతని యొక్క తిరుగుబాటు చాలా ముఖ్యమైనది, గొప్పదేనని చెప్తూ ఉన్నారు. ఈ తిరుగుబాటు కంపెనీ అధికారులను చాలా ఆందోళన గురి చేసింది. అంటే భయపెట్టే విధంగా తయారైంది. ముఖ్యంగా ఆ విజయనగరం తిరుగుబాటు ఏంటనేది ఇక్కడ మనం చూద్దాము. ఇది అప్పటి విజయనగరం కోట. ఈయనేమో విజయరామరాజు గారు, పూసపాటి విజయరామరాజు గారు, అదే విధంగా ఆయన పూసపాటి ఆనంద గజపతి రాజు గారు. మనం ప్రీవియస్ వీడియోలో ఈ ఆనంద గజపతి రాజు బొబ్బిలి యుద్ధంలో చూసాము. అదే విధంగా ఇక్కడ తిరుగుబాటు ఎలా చేశారేంటనేది. ఫైనల్ గా ఆనంద గజపతి రాజు అక్కడ పిఠాపురం ఇవన్నింటిని ఆక్రమించుకొని చిన్నగా విజయనగరం చేరాడు. ఆ తిరుగుబాటు ఎలా జరిగిందనేది ఇక్కడ చూద్దాం. విజయరామరాజు తర్వాత ఆనంద గజపతి రాజు విజయనగర ప్రభు అయ్యాడు. ఏదైతే ఫ్రెంచ్ వారిని తరివేసి లాస్ట్ లో ఆంగ్లేయులతో చేతులు కలిపి విజయనగరాన్ని చేరుకున్నాడో ఆనంద గజపతి రాజు అతడు విజయనగరానికి ప్రభు అయ్యాడు. అతడు ఆంగ్లేయులతో కలిసి ఫ్రెంచ్ వారిని విశాఖపట్నం నుంచి, రాజమండ్రి, మచిలీపట్నం నుంచి పారదోలాడు. తర్వాత ఈ ఆనంద గజపతి రాజు జమీందారు అయిన తర్వాత అతని యొక్క కొడుకు విజయరామరాజు బాలుడైనందువల్ల అతని పినతల్లి కుమారుడు సీతారామరాజు దివానుగా వ్యవహరించాడు. మీరు సీతారామరాజు అంటే అల్లూరి సీతారామరాజు కాదండి. ఆయన ఇక్కడ ఎవరైతే ఆనంద గజపతి రాజు ఎవరైతే ఉన్నారో అతని యొక్క పినతల్లి కొడుకు. ఈయన ఇతని కింద ఆనంద గజపతి రాజు కింద దివాన్గా చేసేవాడు. ఈ ఎవరైతే విజయరామరాజు చిన్నపిల్లలు కావటం చేత ఈ ఆనంద గజపతి రాజు చనిపోతాడు. ఈ మసూచిలో రోగం వచ్చేసి. దానివల్ల అప్పుడు
ఆ పాలన చూసుకోవడానికి సీతారామరాజు ఉండేవాడు. సీతారామరాజు దుర్మార్గుడు. చాలా నీచమైన వాడు, అల్పబుద్ధి గలవాడు. అధికారాన్ని తన స్వార్థం కోసం వినియోగించుకున్నాడు. ఎందుకంటే ఆనంద గజపతిరాజు లేడు. ఇప్పటికి వీడికి అవకాశం దొరికింది. వీడు రాజు అవ్వాలనుకున్నాడు. అక్కడ చిన విజయరామరాజు ఎవరైతే ఉన్నారో ఈ గజపతిరాజు యొక్క కుమారుడు, అతను చిన్నపిల్లాడు కాబట్టి వీడి చేతిలో తీసుకోవడం జరిగింది. ప్రజలు అతన్ని అసహించుకున్నారు. ఈయన యొక్క పాలన అసహించుకున్నారు. విజయరామరాజు ఈ యుక్త వయసుడు చిన్న విజయరామరాజు యుక్త వయసుడు కావడం చేత సీతారామరాజును దివాన్ పదవి నుంచి తొలగించాడు. ఇతను చిన్న రామరాజు యుక్త వయసుడు యువకుడయ్యాడు. వెంటనే ఈ యొక్క పాలన తట్టుకోలేక ప్రజలు తిరగబట్టడం చేత ఈ సీతారామరాజును దివాన్ పదవి నుంచి తొలగించడం జరిగింది. ఆగ్రహం చెందిన సీతారామరాజు మద్రాసు వెళ్లి అక్కడ ఆంగ్లేయ గవర్నర్ కు ఎంతో కొంత లంచం ఇచ్చి కౌన్సిల్ సభ్యులను ప్రలోభపెట్టి తిరిగి దివాన్గా పదవిని సంపాదించాడు. కానీ చివరకు కంపెనీ డైరెక్టర్లు ఈ విషయం తెలిసి సీతారామరాజును తొలగించడం జరిగింది అనమాట. ఇది విజయనగరంలో తిరుగుబాటు. దానికి గాను తిరుగుబాటు ఏ విధంగా చేశారనేది ఆ, జరుగుతుంది. తర్వాత ఇదే పద్మనాభ యుద్ధం 1794 విజయరామరాజు ఉత్తముడే గాని సమర్థుడు కాడు. విజయరామరాజు ఉత్తముడే గాని సమర్థుడు కాడు అంటే అతను ఎక్కువ వయసులు మంచివాడే కానీ ఆ పరిపాలన సాగించడంలో అంత సమర్థవంతమైన పాలన కాదు. అతను అంటే పాలన చేయడానికి సమర్థుడు కాదు అని చెప్తున్నాడు. సీతారామరాజును తొలగించిన తర్వాత అతని పాలన బలహీనమైనది. అంటే అంతగా పాలన చేయలేకపోయాడు. దీని ఇది గుర్తుపెట్టుకోండి. పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడిగినప్పుడు 1794. దానికి సంబంధించి జులై 10న ఈ పద్మనాభ యుద్ధం విశాఖపట్నం జిల్లా పద్మనాభం వద్ద జరిగింది అనమాట. దానికి సంబంధించి ఈ ప్లేస్ అండి ఇది. పద్మనాభం హిల్లాక్ అండ్ రివర్ గోస్తాని నది. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. దానికి సంబంధించి అది పిక్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సీతారామరాజును తొలగించిన తర్వాత అతని పాలన బలహీనమైంది. ఎవరు? చిన్న విజయరామరాజుకి. ఆంగ్లేయులకు పెద్ద మొత్తంలో పేష్కుష్ ఈ ట్యాక్స్ అనేది బకాయి పడ్డాడు. కట్టడంలో జమీందారుల నుంచి ఆంగ్లేయులు కొంత మొత్తంలో ట్యాక్స్ అనేది వసూలు చేసుకునేది. అలాంటి ట్యాక్స్ కి బకాయి పడ్డాడు. అంటే కట్టలేక పాలన సరిగా లేక ఆ ట్యాక్సులు అనేవి వసూలు చేయలేకపోయాడు. 8.5 లక్షల రూపాయల బకాయి ఉందని దాన్ని వెంటనే చెల్లించమని కంపెనీ ఈ చిన్న విజయరామరాజుకి ఇచ్చిన ఆదేశానికి తాను బకాయి పడలేదని అతను బదులివ్వడంతో ఆంగ్లేయ కంపెనీ సైన్యం విజయనగర కోటను క్రీస్తు శకం 1793 ఆగస్టులో ముట్టడించి ఆక్రమించుకుంది. ఈయన ఏమన్నాడంటే నేను అంత అమౌంట్ బకాయి పడలేదని చెప్పేసి కంపెనీకి బదులివ్వడంతో వెంటనే ఆంగ్లేయులు ఏం చేశారంటే క్రీస్తు శకం 1793లో ఆగస్టు నెలలో ఈ విజయనగర కోటని ముట్టడించి దాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు. విజయరామరాజు పట్ల ప్రగాఢమైన అభిమానం గల ప్రజలు ఆంగ్లేయ కంపెనీ చర్యను నిరసించారు. ఈ విజయనగర తిరుగుబాటు ఎందుకనేది ఇక్కడ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అంటే సీతారామరాజు ఇతన్ని ఆసరాగా చేసుకొని అతను చలాయించాలని చూశారు. ఫైనల్ గా అతను తొలగించడం జరిగింది. కానీ చిన్న విజయరామరాజు ఉత్తముడే కానీ సమర్థుడు కాలేకపోయాడు పాలనలో. దానివలన ఈ కంపెనీ ఏంటంటే ఆంగ్లేయ కంపెనీకి 8 లక్షల బకాయిలు పేష్కుష్ చెల్లించాల్సి ఉంది. కానీ అతను నేను చెల్లించను, ఆయన బకాయి పడలేదు అని చెప్పడంతో ఈ కంపెనీ ఏం చేసిందంటే క్రీస్తు శకం 1793 ఆగస్టులో ముట్టడించేసి విజయనగరం కోటని స్వాధీనం పరుచుకుంది. సారీ అండి. అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఈ ఆంగ్లేయ కంపెనీకి దానికి నిరసనగా భూమి శిస్తు అనేది చెల్లించడం లేదు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశారు. ఈ తిరుగుబాటులో చిన్న విజయరామరాజు ప్రోద్బలం ఉందని భావించిన కంపెనీ విజయనగరం సంస్థానాన్ని తమ పాలనలోకి తీసుకున్నట్లుగా ప్రకటించి, అంటే ఏంటంటే ఈ విజయరామరాజు సంస్థానాన్ని తమ పాలనలోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించేసింది. వీళ్ళు తిరుగుబాటు చేసేసరికి విజయరామరాజును మచిలీపట్నం వెళ్ళిపోమని చెప్పేసి ఆజ్ఞ జారీ చేసి అతనికి నెలకు 1200 రూపాయల పెన్షన్ లభించగలదని ఆదేశించింది. అంటే నువ్వు నీ వల్లే ఈ తిరుగుబాటు జరిగింది, నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పేసి అతన్ని మచిలీపట్నం పంపించి నువ్వు మచిలీపట్నం వెళ్ళిపో, నీకు ప్రతి నెల 1200 రూపాయల పెన్షన్ వస్తుంది అని చెప్పేసి
అక్కడున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆ కంపెనీని ఆదేశించాయి, ఆంగ్లేయ కంపెనీని. విజయరామరాజు కంపెనీ ఆదేశాలను ధిక్కరించి పద్మనాభం అనే క్షేత్రం చేరాడు. అంటే ఈ ఏరియాకి చేరాడండి. పద్మనాభం గ్రామం విజయనగరం, భీమునిపట్నం మధ్య దారిలో ఉంది. అంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. విజయనగరానికి, భీమునిపట్నానికి మధ్య దారిలో ఉంది. కంపెనీ సైన్యాలు పద్మనాభ గ్రామాన్ని ముట్టడించాయి. ఈ పద్మనాభ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామాన్ని ముట్టడించాయి. ఇక్కడ 1794లో జరిగిన యుద్ధంలో విజయరామరాజు ఓడిపోయి చనిపోవడం జరిగింది. ఈ 1700 క్రీస్తు శకం 1794లో ఈ పద్మనాభం వద్ద యుద్ధం జరిగింది. అదే విజయనగరం తిరుగుబాటు. ప్రజలు నిరాకరించి ఈ శిస్తు మేము కట్టము అని చెప్పినందుకు ఆ విజయనగరం కోటను లాక్కున్న ఆంగ్లేయులు అతన్ని మచిలీపట్నం వెళ్ళిపోమని, దానికి గాను ప్రతి నెల 1200 పింఛను నీకు వస్తుందని చెప్పారు. కానీ అతను వాళ్ళ ఆదేశాలను ధిక్కరించి పద్మనాభం చేరాడు. ఈ పద్మనాభం దగ్గర యుద్ధం జరిగింది. ఇక్కడ ఈ యుద్ధం మద్రాసు గవర్నర్ జాన్ ఆండ్రూస్ తరఫున వచ్చిన బ్రిటిష్ కల్నల్ హెదర్గాస్ట్ కు విజయనగర రాజులకు మధ్య జరిగింది. అంటే ఈ యుద్ధంలో పాల్పంచుకున్న కంపెనీకి సంబంధించిన వ్యక్తి ఎవరంటే కల్నల్ హెదర్గాస్ట్. పంపించిన వాడు జాన్ ఆండ్రూస్. మద్రాసు గవర్నర్ అయినటువంటి జాన్ ఆండ్రూస్ ఇతను పంపించాడు. ఈ పద్మనాభ యుద్ధం క్రీస్తు శకం 1794 జూలై 10న విశాఖపట్నం జిల్లా పద్మనాభం దగ్గర జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది అన్నప్పుడు 1794. ఎవరెవరికి మధ్య జరిగిందంటే అప్పటి చిన విజయరామరాజు విజయనగరం జమీందారు మరియు బ్రిటిష్ వారికి మధ్య, ఆంగ్లేయ కంపెనీకి మధ్య. అక్కడ ఆ కంపెనీకి బాధ్యత అంటే ఆ యుద్ధానికి హెడ్ గా ఆంగ్లేయ కంపెనీకి హెడ్ గా వ్యవహరించిన వారు కల్నల్ హెదర్గాస్ట్. ఈ యుద్ధంలో ఈ యొక్క చిన విజయరామరాజు చనిపోవడం జరిగింది, ఓడిపోయి. అది దానికి సంబంధించి. అయితే ఇక్కడ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి చూపిస్తున్నాను. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అఫీషియల్ పేపర్ 2. ఈ ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్ 2019లో 5th మే, దానికి సంబంధించి. ద బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం 1794 డిసైడెడ్ ద ఫేట్ ఆఫ్. ఎవరి యొక్క తలరాతను ఈ పద్మనాభ యుద్ధం మార్చివేసింది అన్నప్పుడు అందులో బొబ్బిలి రూలరా, విజయరామరాజు ద రూలర్ ఆఫ్ విజయనగరమా, ముద్ధవ ట్రైబల్ పీపులా, జమీందార్ ఆఫ్ గంజాం కాదండి. ఇక్కడ మనకు జరిగినప్పుడు చిన విజయరామరాజు ద రూలర్ ఆఫ్ విజయనగరం. ఎవరైతే పరిపాలకుడు, జమీందారు ఈ యొక్క విజయనగరానికి సంబంధించి. ఇది క్వశ్చన్. సో గుర్తుపెట్టుకోండి, మనం ఎట్లా అయినా అడగొచ్చు. పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది, సంవత్సరం అడుగుతాడు. కింద కొన్ని సంవత్సరాలు, రకరకాల సంవత్సరాలు వచ్చేసి ఇది కూడా ఒకటి ఇస్తాడు ఆప్షన్. 1794లో జరిగిందని చెప్పేసి. సో మనం ఒక టాపిక్ చదివేటప్పుడు దాన్ని డిఫరెంట్ గా క్వశ్చన్స్ తయారు చేసుకుంటే బెటర్ అండి. అందుకే మీకు టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ గా పార్ట్ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ చిన విజయరామరాజు మరణించే నాటికి అతని కుమారుడైన నారాయణ బాబు, అతనికి అప్పటికే కుమారుడు, ఎక్కువ అసలు పెళ్లి అయింది, అతనికి కుమారుడు ఉన్నాడు. అతని పేరే నారాయణ బాబు. ఇతను 8 సంవత్సరాల బాలుడు. అతను కొండ ప్రాంతంలో మక్కువ అనే గ్రామంలో తలదాచుకున్నాడు. ఇతన్ని ఇంకా పంపించేశాడు. నన్ను ఎటు చంపేస్తారా బాబు, నువ్వు వెళ్ళిపోండి అని చెప్పి భార్య బట్టి పంపించిన తర్వాత అతను ఈ పిల్లవాడిని మక్కువ అనే గ్రామంలో తలదాచుకోవడం జరిగింది. ఇది ఒక కొండ ప్రాంతం. అక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న కొండ జాతికి కానీ, జమీందారులకు కానీ ఆ కొండ ప్రాంతం బాగా తెలిసిన ప్రాంతం. కానీ బ్రిటిష్ వాళ్ళకి తెలిసిన ప్రాంతం కాదు. వాళ్ళు వెళ్ళినా ఇబ్బందులు పడతారని చెప్పేసి వెళ్ళేవాళ్ళు కాదు. అక్కడ కొండ ప్రజలు నారాయణ బాబు పక్షాన చేరి, అతని పక్క నుండి కంపెనీతో పోరాడడానికి సిద్ధపడ్డారు. మీకు ఇంతకుముందు చెప్పాను, కంపెనీ ఆ కొండ ప్రాంతం పోవాలంటే ఇబ్బందులు పడేది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి దారులు తెలుసు, ఇటు రావాలి, ఇటు ఏ విధంగా దాడి చేయాలి అనేది కూడా తెలుసు. ఈ కొండ ప్రాంతానికి సైన్యం పంపడం క్షేమదాయం కాదని కంపెనీ అధికారులు భావించారు. ఎందుకంటే వాళ్ళకి దెబ్బ పడింది, కంపెనీ వాళ్ళకి దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ వాళ్ళని పంపించకుండా మనం పోతే మనకు మంచిది కాదని చెప్పేసి భావించారు. విజ్ఞతతో వారు నారాయణ బాబుతో సంప్రదింపులు జరిపారు. అంటే రాయబారుల ద్వారా వీళ్ళు ఏం చేశారంటే నారాయణ బాబుకి అక్కడ ఉన్న పెద్దలకి సంప్రదింపులు జరిపారు. నారాయణ బాబుకు విజయనగర సంస్థానాన్ని ఇవ్వటం జరిగింది. ఈ నారాయణ బాబుకి ఎందుకు సంప్రదింపులు జరిపి, బాబు మీకు ఈ విజయనగర సంస్థానాన్ని ఇస్తాను, దానికి గాను
అతడు ఆంగ్లేయ కంపెనీకి 5,00,000 బకాయి ఫీజు చెల్లించడానికి అంగీకరించాడు. సరే ఇది ఇచ్చేసాడు. వీడేం చేశాడంటే ఇంక అప్పటికి వాళ్ళ పెద్దలతో మాట్లాడుకొని 5,00,000 బకాయి ఫీజు చెల్లించడానికి, ఈ ట్యాక్స్‌ని చెల్లించడానికి, శిస్తు చెల్లించడానికి ఈ యొక్క నారాయణ బాబు ఎవరైతే చిన్న విజయరామరాజు కుమారుడు ఉన్నారో అతను అంగీకరించడం జరిగింది. క్రీస్తు శకం 1802లో ఈ సంస్థానంలో శాశ్వత శిస్తు పర్మనెంట్ సెటిల్మెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏ సంస్థానంలో ఈ యొక్క శాశ్వత శిస్తు పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది అన్నప్పుడు 1802లో విజయనగర సంస్థానంలో ఈ శాశ్వత శిస్తు పర్మనెంట్ సెటిల్మెంట్ ప్రవేశపెట్టడం జరిగింది అనే క్వశ్చన్ రావచ్చు అండి, గుర్తుపెట్టుకోండి. అయినా ఈ ప్రాంతంలో జమీందారుల తిరుగుబాట్లు సంభవించాయి. అయినా కానీ జమీందారుల తిరుగుబాట్లు ఇంకా సంభవిస్తూనే వచ్చాయి. దీనికి తోడు బందిపోట్ల దొంగల బెడద కూడా అధికమైంది. బందిపోట్లు దారి దొబ్బి కాసి సొమ్ము కొట్టేసేటువంటి దొంగల బెడద కూడా ఎక్కువైపోయింది. ఈ ప్రాంతానికి జార్జ్ రసెల్ ప్రత్యేక కమిషనర్ గా నియమితుడయ్యాడు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలాంటి వాటిని అనచడానికి జార్జ్ రసెల్ అనే ఆయన్ని ప్రత్యేక కమిషనర్ గా నియమించడం జరిగింది. అతడు తెలివితేటలతో వ్యవహరించి తిరుగుబాటు చేసిన జమీందారులను తొలగించి సుస్థిర పాలన ప్రవేశపెట్టాడు. ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో జమీందారులను తీసేసేసి ఒక సుస్థిరమైన ఒక మంచి పాలనని ప్రవేశపెట్టాడు. కీలక ప్రాంతాలను ఆధీనం చేసుకున్నాడు. తన ఆధీనంలో తెచ్చుకున్నాడు పెద్ద పెద్ద ప్రాంతాలను. శాంతి పద్ధతులు మెరుగాయి. కంపెనీ పాలన సుస్థిరమైపోయింది. అంటే కంపెనీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తయారు చేసేసుకున్నారు ఈ కంపెనీ వాళ్ళు. తిరిగి ఈ ప్రాంతంలో క్రీస్తు శకం 1845-48 మధ్య కొండ జాతి వారి తిరుగుబాట్లు కొన్ని జరిగాయి. వాటిని సులభంగా అణచివేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కొండ జాతి వాళ్ళు ఏంటంటే బ్రిటిష్ వారి మీద యుద్ధాలు చేయడం జరిగింది. కానీ అవి ఈజీగా సింపుల్ గా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి బ్రిటిష్ వారిపై. గోదావరి సర్కార్ ప్రాంతంలో పిఠాపురం, పెద్దాపురం, పోలవరం, మొగల్తూరు జమీందారులు తిరుగుబాటు చేశారు. అయినా కానీ అంత పెద్ద తిరుగుబాట్లు ఏం కాదు. వాటిని కూడా సులభంగా అణిచివేశారు ఈ బ్రిటిష్ వారు. కృష్ణా సర్కార్లో ఇదండి వీళ్ళు జమీందారులు అండి. ఈ జమీందారులు ఎలా చేయాలి, వాళ్ళని ఏ విధంగా చేయాలి, వీళ్ళు వచ్చేసి అడుగుతా ఉన్నారు. ఈ జమీందారులు ఎంతో కొంత ప్రజల దగ్గర నుంచి శిస్తు వసూలు చేసేవాళ్ళు. దానికి సంబంధించిన బొమ్మలు ఇవేమో ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి వాళ్ళు, కొండ జాతి వాళ్ళు తిరుగుబాట్లు ఏ విధంగా చేశారు, వాళ్ళకి అనుకూల ప్రాంతం నుంచి ఎలా బ్రిటిష్ వారిని తరిగి కొట్టారు అనేది ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అండి. కృష్ణా సర్కార్లో గోదావరి సర్కార్ పోయింది. కృష్ణా సర్కార్లో ఒంగోలు, నిజాంపట్నం, కృష్ణా జిల్లా నిజాంపట్నం జమీందారులు కంపెనీ పాలన కూడా వీరు కూడా ఎదిరించడం జరిగింది. బందిపోటు ప్రమాదం కూడా ఏర్పడింది. కానీ కంపెనీ అధికారులు కఠినమైన చర్యలు తీసుకొని అనతి కాలంలో ఈ తిరుగుబాట్లు కూడా అణచివేయడం జరిగింది. అదేవిధంగా కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి నెల్లూరు, చిత్తూరు మండలాల్లో చెప్పుకోదగినంత జమీందారు తిరుగుబాటు జరగలేదు. అయితే ఈ చిన్న చిన్న తిరుగుబాట్లు అక్కడక్కడ జరిగినాయి. వాటిని ఈజీగా కంపెనీ అనేది అణిచివేస్తూ వచ్చింది. దానివల్ల ఎలాంటి ప్రభావం ఈ తిరుగుబాటు చూపించలేదు. 1857లో ఏదైతే సిపాయిల తిరుగుబాటు జరిగిందో ఉత్తర ప్రాంతంలో, అలాంటి తిరుగుబాట్లు దక్షిణ ప్రాంతంలో ఏమీ ప్రభావం చూపలేదు ఆంగ్లేయ కంపెనీపై. ఇది పర్లాకిమిడి, అటు గంజాం అయిపోయిందండి. పర్లాకిమిడి ఈ గంజాం ఏరియాలో ఉన్నటువంటి ఇంకొక ఈ ప్రాంతం ఇది పర్లాకిమిడి. పద్మనాభ యుద్ధం జమీందారులకు హెచ్చరిక అయినప్పటికీ ఈ పద్మనాభ యుద్ధం ఏదైతే చిన్న విజయరామరాజు చనిపోయాడో అది అందరి జమీందారులకు హెచ్చరికగా ఉంది. అయినప్పటికీ కూడా వారు కంపెనీపై తిరుగుబాట్లు మానలేదు. అయినప్పటికీ కూడా కంపెనీలో తిరుగుబాటు చేయడం మానలేదు. అక్కడక్కడ తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఉత్కళాధీశులైన గజపత్తుల వారసులమని చెప్పుకునే పర్లాకిమిడి జమీందారులు, ఉత్కళం అంటే ఈ ఉత్కళవంగా ఒడిస్సా ప్రాంతానికి సంబంధించిన గజపతుల వారసులం అని చెప్పుకునే పర్లాకిమిడి జమీందారులు 1765 నుండే కంపెనీకి సమస్యగా దాపురించారనమాట. ఒక సమస్యగా తయారయ్యారు కంపెనీకి 1765 నుంచి. అప్పటి నుంచే ఏదైతే పద్మనాభ యుద్ధం జరగకముందు నుంచే వారి సైన్యంలో బిస్సోయిలు అనే జవాన్లు వారికి అండగా ఉండేవారు. ఈయన ఈ యొక్క పర్లాకిమిడి జమీందారు అండి. ఆ జమీందారు గారి బొమ్మ. వీళ్ళకి సపోర్ట్గా ఎవరు ఉండేవారు అంటే బిస్సోయిల్ అనే ఈ ఒడిశాలో ఉన్నటువంటి ఒక తెగ. ఆ తెగ ఈ గోండులు, బిస్సోయి తెగవారు జవాన్లు వారికి అండగా ఉండేవాళ్ళు. వీళ్ళేంటంటే ఈ జమీందారులకు అండగా ఉండేవాళ్ళు. తిరుగుబాటులో వీళ్ళకి సహకరిస్తూ ఉండేవాళ్ళు. 1768లో నరేంద్రదేవుని తొలగించి అతని కొడుకు గజపతిని కంపెనీ గద్దెనెక్కించింది. ఈ 68లో
ఆ పర్లాకిమిడిలో ఉన్నటువంటి నరేంద్ర దేవుణ్ణి అనే ఆయన్ని తొలగించి అతని కొడుకుని గజపతిని కంపెనీ గద్దెనెక్కించింది. కానీ గజపతి విజయనగరంతో చేరి ఆంగ్లేయులను ఎదిరించాడు. అతని మరణానంతరం 1802లో రాణి కుట్ర వల్ల సంస్థానం అల్లకల్లోలమైంది. రాణి కుట్ర వల్ల అతని యొక్క మరణానంతరం ఈ యొక్క ఏదైతే సంస్థానం అల్లకల్లోలమైంది. కొంతకాలం స్థానిక శాసనం అమలైంది. అక్కడ ఉన్న శాసనం అమలైంది. ఈ 1802 నుంచి 1832లో ఆంగ్ల సైన్యాలు తిరుగుబాటుదారులను పట్టుకొని గుమ్మ, రాయగడ, జీరంగి కోటలను ఆక్రమించింది. పర్లాకిమిడిలో శాంతి నెలకొంది. ఈ జమీందారు ఎవరైతే ఉన్నారో ఆయన నరేంద్ర దేవుని అతను కొడుకు పోయి మళ్ళీ ఈ గజపతి విజయనగరంతో చేరి ఆంగ్లేయులను ఎదిరించాడు. కానీ అతను చనిపోయాడు 1802లో రాణి కుట్ర వల్ల సంస్థానం అల్లకల్లోలమైంది. ఇతని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆ రాణి కుట్ర వల్ల సంస్థానం అనేది అల్లకల్లోలమైంది. ఈ విధంగా పర్లాకిమిడిలో కూడా తిరుగుబాటు జరిగింది. అది ఫైనల్ గా సమసిపోయింది. ఈజీగా సింపుల్ గానే వెళ్ళిపోయింది. తర్వాత గంసూర్, గంజాం జిల్లాలోని గంసూర్ చాలా ప్రాచీన సంస్థానం. ఈ ఏదైతే పర్లాకిమిడి ఇది అయితే బిఎస్ఎల్ హనుమంతరావు దగ్గర బుక్ లోంచి తీసుకోవడం జరిగిందండి. ఈ సిపాయిల తిరుగుబాటు లాగానే మన ఆంధ్ర ప్రాంతంలో, అదే విధంగా సర్కార్ ప్రాంతంలో ఈ తిరుగుబాట్ల గురించి మనం ఈ బిఎస్ఎల్ హనుమంతరావు గారు బుక్ ను, తర్వాత ఏవి కోటిరెడ్డి గారి బుక్ లో నుంచి తీసుకొని చెప్తున్నాను, దయచేసి గమనించగలరు. ఈ గంసూర్ ఇది కూడా గంజాం జిల్లాలో ఉన్న ప్రాంతం. గంజాం ఏరియాలో ఉన్నటువంటి గంసూర్ చాలా ప్రాచీన సంస్థానం. ఈ రాజులు ఫ్రెంచ్ వారిని సైతం ధిక్కరించగా బుస్సీ వీరిపై దండ ఎత్తవలసి వచ్చింది. అప్పట్లో బుస్సీ పైన ఫ్రెంచ్ వారి మీద దండెత్తినప్పుడు బుస్సీ వీరిని దండెత్తవలసి వచ్చింది. కప్పం చెల్లించడానికి నిరాకరించిన విక్రమ్ భంజ్ అనే ఆంగ్లేయుడు భంజ్ని ఆంగ్లేయులు 1778 సంవత్సరంలో తొలగించి అతని తమ్ముడు లక్ష్మణ్ భంజ్ని గద్దెనెక్కించారు. ఇక్కడ ఆయన బొమ్మ ఏం లేదండి, వాళ్ళ బొమ్మలు నాకు అవైలబుల్ లేవు. సో ఈ విక్రమ్ భంజ్ కానీ ఆయన యొక్క తమ్ముడు లక్ష్మణ్ భంజ్ కానీ దాన్ని పెట్టలేదు. ఈయన బిషోయి సంబంధించిన ఒక నాయకుడు, ఈ ఏదైతే అడవి తెగకు సంబంధించిన నాయకుడు బిష్ణోయి, చక్ర బిషోయి అంటారండి ఆయన పేరు. తర్వాత అతని కొడుకు శ్రీకర భంజ్, లక్ష్మణ్ భంజ్ అతని కొడుకు శ్రీకర్ భంజ్ విజయనగర ప్రతాప్గిరి జమీందారుతో చేరి 1800 సంవత్సరంలో కంపెనీపై ధ్వజం ఎత్తాడు. వీళ్ళు ఏం చేశారంటే విక్రమ్ భంజ్ ఆంగ్లేయులు తొలగించడం వలన అతని కొడుకు లక్ష్మణ్ భంజ్, అతని తమ్ముడు, కొడుకు కాదు తమ్ముడు లక్ష్మణ్ భంజ్, విక్రమ్ భంజ్ యొక్క తమ్ముడు లక్ష్మణ్ భంజ్ గద్దెక్కాడు. ఆ తర్వాత అతని కొడుకు శ్రీకర్ భంజ్, వీళ్ళిద్దరూ చేరి విజయనగర ప్రతాప్గిరి జమీందారులతో చేరి 1800 సంవత్సరంలో కంపెనీపై తిరుగుబాటు చేశారు. అతని కొడుకు ధనంజయ్ భంజ్ మరణానంతరం 1835లో వారి వారసులు జోండులను కూడగట్టుకొని ఆ తెగకు సంబంధించిన జోండుల తెగకు నాయకత్వం వహించిన వాడు చక్ర బిషోయి కంపెనీతో పోరాటం చేశారు. కంపెనీతో ఈ జోండులు అదను ధనంజయ్ భంజ్, ఎవరైతే ఈ యొక్క శ్రీకర్ భంజ్ కుమారుడు ఉన్నాడో ధనంజయ్ భంజ్, ఈ జోండులతో కలిసి కంపెనీతో పోరాటం చేశాడు. వీరిపై కంపెనీ 2 దాడులు నిర్వహించుకోవాల్సి వచ్చింది. చివరకు తిరుగుబాటుదారులను పట్టుకొని నెల్లూరు జైలుకి పంపింది. జమీందారీ కంపెనీ వశం అయిపోయింది. ఇది కూడా ఈ గంసూరు కూడా ఫైనల్ గా ఈజీగానే ఆంగ్లేయుల పాలన కిందకు వచ్చేసింది. ఆంగ్లేయులతో కలిసిపోయింది అనమాట. డోరా బిసోయ్ వాజ్ ఏ గుడ్ రెజ్లర్. దీని పేరే డోరా బిసోయ్ కూడా అంటారండి. డోరా బిసోయి అతని పేరు. కంపెనీపై వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఇదా మీరు చూడొచ్చు కంపెనీ పాలనకు సంబంధించి వీళ్ళు తిరుగుబాటు ఏ విధంగా చేశారు. వీళ్ళు బిసోయి జోండో తెగ వాళ్ళు కంపెనీపై దాడి చేయటం ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ అంటున్నాడు ఒక అధికారి, రిపీట్ దే ఆర్ అటాకింగ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. అన్ని వైపుల నుంచి వాళ్ళు మనల్ని బంధిస్తున్నారు, అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక బ్రిటిష్ సైనికుడు అంటున్నాడు. ఇక్కడ అరే పరిగెత్తండి, డోంట్ డేర్ టు షో యువర్ ఫేసెస్ హియర్ అగైన్. ఇంకొకసారి ఈ ఏరియాలో మీ యొక్క మొహాలు చూపిస్తే జాగ్రత్త వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది, ఇక్కడ అనటం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. అందుకని బ్రిటిష్ వాళ్ళు పారిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం వాళ్ళకి తెలిసి ఉంటుందండి, ఈ గోండు జాతి వాళ్ళకి
ఆ కొండ ప్రాంతం మొత్తం తెలిసింది. కానీ ఎటు నుంచి పోవాలనేది బ్రిటిష్ వాళ్ళకి తెలిసేది కాదు. కానీ ఫైనల్‌గా వాళ్ళు ఎట్టొకట్ట దారి కనుక్కొని ఈ తెగ వాళ్ళని ఆహ్, వాళ్ళ యొక్క తిరుగుబాటుని అణిచివేయటం జరిగింది. మద్రాసు గవర్నర్ అయిన మన్రో 1820 సంవత్సరంలో సర్కారులలో పర్యటిస్తూ 1822 తిరుగుబాటు కారణంగా కంపెనీ ఆక్రమించిన సంస్థలను తిరిగి పునరుద్ధరించరాదు అని ప్రకటించాడు. ఏదైతే ఈ మద్రాసు గవర్నర్ అప్పటి గవర్నర్ థామస్ మన్రో ఆయన ఫోటో అండి. ఈయన ఏం చెప్పాడంటే సర్కారు జిల్లాల్లో పర్యటిస్తూ 1822 సంవత్సరంలో తిరుగుబాటు కారణంగా కంపెనీ ఆక్రమించిన సంస్థలను తిరిగి పునరుద్ధరించరాదు. వాటిని తిరిగి బాగు చేయరాదు అని చెప్పేసి ప్రకటించాడు. అయినా 1830, 34 మధ్య కాలంలో కాశీపురం, అనకాపల్లి, గోల్కొండ, పాలకొండ సంస్థానాధీశులు తిరుగుబాటు చేశారు. వీళ్ళేం చేశారంటే మళ్ళీ తిరుగుబాటు చేశారు. తిరుగుబాటులను అణిచి ఆ జమీందారులను సర్కారు జిల్లాలో విలీనం చేశారు. ఈ తిరుగుబాటులను అణిచేసేసి మళ్ళీ ఆ జమీందారులను ఆ సర్కారు జిల్లాలో విలీనం చేశారు. మళ్ళీ వీళ్ళు తిరుగుబాటు చేయటం, వాళ్ళని అణచటం, వాళ్ళని మళ్ళీ దానిలోకి విలీనం చేయటం. గోల్కొండ ఆక్రమణకు నిరసనగా ఆ ప్రాంతంలోని ఆదివాసులు 1845 ప్రాంతంలో విజృంభించి పట్టణాలు, పల్లెలు దోచుకున్నారు. ఈ ఇక్కడ ఈ ప్రాంతం గోల్కొండ ఆక్రమణ నిరసనగా ఆ ప్రాంతంలో ఆదివాసులు అక్కడున్న ఎవరైతే బ్రిటిష్ వారి పట్టణాల్లో, పల్లెల్లో విజృంభించి దోచుకుంటం జరిగింది. 1848 నాటికి ఆ పితురి మళ్ళీ చల్లారింది. ఆ యొక్క తిరుగుబాటులను ఈ బ్రిటిష్ వాళ్ళు అణచివేయటం జరిగింది. ఇట్లా అణచివేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు తిరగబట్టం, వీళ్ళు అణచివేయటం. సరే సర్కార్ అయిపోయిందండి. దత్త మండలాల్లోకి వచ్చింది మళ్ళీ తిరుగుబాట్లు. అక్కడ మనం విజయనగరం తిరుగుబాటు చూసాం, దత్తమండలం తిరుగుబాటు చూసాం, పద్మనాభ యుద్ధం చూసాం. తర్వాత గంజాం ఏరియాలో తిరుగుబాట్లు చూసాం. ఇప్పుడు రాయలసీమలోకి వచ్చి పడ్డాం. దత్త మండలాలు లేదా సీడెడ్ జిల్లాలు అని కూడా అంటారు వీటిని, రాయలసీమ జిల్లాలని. దత్త మండలాల్లో కంపెనీ అధికారాన్ని స్థానిక పాలెగర్లు అంగీకరించారు. అక్కడ జమీందారు లాగానే పాలెగర్లు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా శిస్తు వసూలు చేసి ఆ కంపెనీకి కడుతూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. వీళ్ళంతా పాలెగర్లండి. సైరా నరసింహారెడ్డిలో ఉన్నటువంటి వీళ్ళంతా పాలెగర్లు. అమితాబ్ బచ్చన్ గారు కాదు, వీళ్ళు కాదండి. చిరంజీవి ఒక పాలెగారు, ఈకా సుదీప్ కూడా ఒక పాలెగారు. వీళ్ళంతా పాలెగర్లు. ఈ జగపతి బాబు కానీ, తమిళ హీరో గారు కానీ, విజయ్ గారు కానీ. కంపెనీ పాలన తమ అధికారాలకు, పదవులకు గొడ్డలు పెట్టు అని వారు భావించారు. వీళ్ళందరూ ఎవరైతే పాలెగారులు కంపెనీకి చాలా అడ్డంగా తయారయ్యారు. వీళ్ళు సరిగా కప్పం వసూలు చేయట్లేదు, ఈ పన్నులు కట్టట్లేదు అని చెప్పేసి భావించారు. వారికి స్వతంత్ర దుర్గాలు, సైన్యాలు ఉన్నాయి. వీళ్ళు ఏమనుకున్నారని కంపెనీ వాళ్ళు, వీళ్ళు మనకి చాలా అడ్డం వస్తున్నారు. వీళ్ళకేమో స్వతంత్ర దుర్గాలు, సైన్యాలు చాలా ఉన్నాయి. వీళ్ళని ఏ విధంగా అయినా సరే వాళ్ళ యొక్క తిరుగుబాటును అణచివేయాలి అని చెప్పేసి ఈ కంపెనీ అధికారులు అనుకున్నారు. క్రీస్తు శకం 1800 నాటికి రాయలసీమలో దాదాపు 80 మంది పాలెగర్లు. ఎంతమంది ఉండేవాళ్ళు అంటే అండి 80 మంది పాలెగర్లు ఉండేవాళ్ళు. క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. క్రీస్తు శకం 1800 సంవత్సరం నాటికి రాయలసీమలో ఎంతమంది పాలెగర్లు ఉండేవాళ్ళు అన్నప్పుడు 80 మంది పాలెగర్లు. గుర్తుపెట్టుకోండి ఇది. వాడు ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ అడగవచ్చు. మనం దాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే మాత్రం మనకి ఈజీగా ఉంటుంది క్వశ్చన్ చేయడానికి. 1-2 సార్లు నోట్స్ కూడా తయారు చేసుకుంటే బెటర్ అండి. దయచేసి గమనించగలరు మన ఆస్పిరెంట్స్. సో ఇక్కడ వాళ్ళు కంపెనీ పాలన, ఎవరైతే ఈ పాలెగర్లు కంపెనీ పాలన ఎదిరించడానికి సంసిద్ధులయ్యారు. కానీ ఆ తరుణంలోనే రాయలసీమ ప్రాంతానికి థామస్ మన్రో, ఈ మద్రాస్ గవర్నర్ అయినటువంటి థామస్ మన్రో ప్రధాన కలెక్టర్ గా నియమితుడయ్యాడు. థామస్ మన్రో గారు ప్రధాన కలెక్టర్ గా నియమింపబడ్డాడు. అతడు విఘ్నుడు, సమర్థుడు. అంటే మంచివాడు అండి, చాలా మంచివాడు. ఇతను కొన్ని మంచి రైతుల కోసం మంచి మంచి ఉపయోగకరమైన పనులు చేశాడు. అది నెక్స్ట్ వీడియోలో మీకు ఆయన గురించి వివరిస్తాను. ఆ వీడియోలో కంపెనీ పాలనను గుర్తించి అతడు విఘ్నుడు, సమర్థుడు. కంపెనీ పాలనను గుర్తించి వెంటనే పేష్కూస్ చెల్లించవలసిందిగా అతడు పాలెగారులను ఆదేశించాడు. ఇది ఏంటంటే కంపెనీ పాలనను గుర్తించి వెంటనే కంపెనీని గుర్తించి మీరు వెంటనే ఈ పేష్కూస్ అనే ట్యాక్స్ చెల్లించాల్సిందే అని చెప్పేసి ఆదేశించాడు. ఎదురు తిరిగిన పాలెగారులను నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు. ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళందరినీ శిక్షించాడు. వారి కోటలు ఆక్రమించుకొని వారి సైనిక పాటవాన్ని ధ్వంసం చేశాడు. వాళ్ళకున్న సైన్యాన్ని, వాళ్ళ కోటని నాశనం చేసేశాడు ఈ థామస్ మన్రో. ఈ అణిచివేత కార్యక్రమం 2 ఏళ్ల పాటు నిర్విరామంగా జరిగింది. 2 సంవత్సరాల పాటు ఈ అణిచివేత అనేది జరగటం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఆ సంవత్సరంలో రాయలసీమలో 80 మంది పాలెగారులు ఉన్నారో వాళ్ళందరినీ అణిచివేయటం జరిగింది. ఈ కార్యక్రమం
2 ఏళ్ల పాటు జరిగింది. చివరకు పాలేగర్లు కంపెనీ అధికారానికి లోబడ్డారు. ఇంక తప్పదురా బాబు అని చెప్పేసి కంపెనీ అధికారం కిందకు వచ్చేసారు ఈ పాలేగర్లందరూ. అందులో ముఖ్యమైనోడు మన నరసింహారెడ్డి గారండి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఈ నరసింహారెడ్డి గారు పాలేగర్లలో గొప్పవాడు. నరసింహారెడ్డి గారి తిరుగుబాటు గురించి మన ఆంధ్రప్రదేశ్‌లో ఏందైనా తిరుగుబాటే సినిమాగా కూడా తీయటం జరిగింది. అదే సైరా నరసింహారెడ్డి. నరసింహారెడ్డి గారు కర్నూలు పాలేగర్‌గా ఉండేవాడు. కర్నూలు జిల్లాకి పాలేగర్‌గా ఉండేవాడు. 1846లో అతడు కంపెనీపై తిరుగుబాటు చేసి కోయలకుంటలో బ్రిటిష్ వారి ఖజానాను కొల్లగొట్టాడు. కోయలకుంట ప్రాంతంలో బ్రిటిష్ వారికి సంబంధించిన ఖజానాను కొల్లగొట్టాడు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. అక్కడి నుంచి ఖమ్మం ముట్టడి కోసం బయలుదేరాడు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం ముట్టడి కోసం బయలుదేరాడు. దారిలో ముండ్లపాడు వద్ద ఆంగ్లేయ సైనికాధికారి నోల్టు నరసింహారెడ్డిని ఎదుర్కొని ఓడించాడు. కానీ ఈ ముండ్లపాడు వద్ద ఆంగ్లేయ సైనికుడైనటువంటి నోల్టు నరసింహారెడ్డిని ఎదుర్కొని ఓడించేశాడు. నరసింహారెడ్డి నిజాం సంస్థానంలోకి పారిపోయాడు. అక్కడి నుంచి చిన్నగా నిజాం సంస్థానంలోకి పారిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా అతను కర్నూలులో ప్రవేశించి తిరిగి అధికార స్థాపన కోసం ప్రయత్నించాడు ఈ నరసింహారెడ్డి గారు. కంపెనీ సైన్యాలు కర్నూలు ముట్టడించాయి. నరసింహారెడ్డిని నిర్బంధించాయి. కోయిలకుంట్ల వద్ద నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరితీయడం జరిగింది. ఎదురు తిరిగాడని చెప్పేసి ఇతన్ని తప్పించుకొని పోయాడు. మళ్ళీ వచ్చాడు. వారిని కాపేసి మాటేసి ఉరి తీసి ఆ యొక్క కోయిలకుంట్ల దగ్గర ఉరి తీసేశారు. ఆ తల కూడా చార్నాళ్ళు వేలాడి తీసి ఉంచారంట అండి. తర్వాత ఎవరో ఆ తలను తీసేశారు కానీ ఆయన యొక్క విగ్రహం కూడా ఇప్పుడు అక్కడ ఉంటుంది. మన సినిమా కూడా చూసి ఉంటారు చాలా మంది. ఆదోని ప్రాంతంలో అంతప్ప ఆంగ్లేయులపై తిరుగుబాటుకు ప్రయత్నం చేశాడు. ఆదోని ప్రాంతం ఈ కడప ఈ ఏరియా ఆదోని అండి. ఆదోని ప్రాంతంలో రాయలసీమలోని ఆదోని ప్రాంతంలో అంతప్ప అనే ఆయన కూడా ఈ ఆంగ్లేయులపై తిరుగుబాటుకు విఫలయత్నం చేశాడు. కానీ అది సఫలం కాలేదు. థామస్ మన్రో ఈ ప్రాంతాల్లో పాలెగల సంస్థలన్నింటినీ వంశపరుచుకొని వశం చేసుకున్నాడు. తన ఆక్యుపై చేసేసుకున్నాడు. శాశ్వత శిస్తు నిర్ణయం పద్ధతిని ప్రవేశపెట్టాడు. మనకు శాశ్వత శిస్తు పద్ధతి ఎక్కడ ప్రవేశపెట్టారండి? ఈ యొక్క జిల్లాల్లో మన విజయనగర సంస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రీతిగా కంపెనీ తిరుగుబాట్లన్నింటినీ అణచివేసి 19వ శతాబ్దపు ప్రథమ భాగంలో ఆంధ్రదేశంపై తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నది. శాంతి భద్రతలను నెలకొల్పింది. ఈ విధంగా పాలెగర్లను కూడా అణచివేసేసి ఈ తిరుగుబాటును అణచివేసేసి 19వ శతాబ్దపు ప్రథమ భాగంలో ఆంధ్రదేశంపై తమ అధికారాన్ని సుస్థిరం చేస్తుంది ఈ యొక్క బ్రిటిష్ కంపెనీ. సో తర్వాత లెసన్ మీకు మళ్ళీ నేను వీడియో చేస్తాను తొందరగా అందరికీ ఈ యొక్క ఏపీకి సంబంధించి వీడియోస్ తొందరగా పెట్టే అవకాశం, క్లాసెస్ తొందరగా చేసే అవకాశం సారీ అండి తొందరగా చేసి పెడతాను. మీ అందరూ కూడా చక్కగా చదువుకోండి. టైం లేదు మిత్రమా. ఏపీఎస్సి మనం క్రాక్ చేయాలంటే చక్కగా ప్రిపేర్ అవ్వాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే. ఎక్కడ టైంను వేస్ట్ చేసుకోబాకండి. టైం వేస్ట్ చేసుకుని కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. టైం వాల్యూ తెలియని వాళ్ళు, చదవటం కూడా తెలియని వాళ్ళు ఉంటారండి. టైం వాల్యూని ఎప్పుడు మర్చిపోకండి. టైం మనకి ఎప్పుడు తిరిగి రాదు. ఒక ఆపర్చునిటీ మనకి ఇచ్చినప్పుడు తప్పనిసరిగా చదువుకోండి. సో థ్యాంక్ యూ గైస్. ఇంకొక చిన్న విషయం, ఎండాకాలం చాలా పక్షులు బయట నీళ్ళ కోసం తిరుగుతూ ఉంటాయి. మీరు ఒక చిన్న గిన్నెలోనో, ఒక మట్టి పిడతలోనో, దేనిలో ఉదాహరణ పరికరాన్ని ప్లాస్టిక్ డబ్బాలను ఒక వాటర్ పోసి కొంచెం పిల్లలు తిరిగే ప్లేస్లో కాకుండా ఎక్కడైనా పైన పెట్టండి. ఆ పక్షులు తిరిగే ప్లేసుల్లో అవి ఆ దాహాన్ని తీర్చుకుంటూ ఉంటాయి. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అక్కడ సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుంది. దాన్ని కొడితే నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి నోటిఫికేషన్ రూపంలో. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.